హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఈ టమోటా పులావు ఎంత బాగుందంటే అంత బాగుందండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఎలా చేశానో ఈ వీడియోలోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. దీన్ని కూడా చాలా సింపుల్గా చేసి చూపించండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ టమోటాలను తీసుకుందాం. అది మంచి ఎర్రటి పండ్లు తీసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉండాలి, ఓకేనా. అలాంటి కాయలు తీసుకునేసి ఇప్పుడు తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనే ఉంది చూడండి, ఎల్లో కలర్లో. ఆ గడ్డని మనం ఖచ్చితంగా తీసేసుకోవాలండి, ఓకేనా. మనకి ఎన్ని పనులున్నా ఎంత తొందరగా కావాలన్నా కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఈ గడ్డను తీసేయాలండి. దాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. ఈ టైప్లో ఏంటంటే గడ్డను తీసుకొని మనం ఆ టమోటాని వండుకొని తినాలండి. ఈ గడ్డని దేనిలో వేసినా కూడా తొందరగా ఉడకదు, అది తిన్నా కూడా అరగదండి, మన హెల్త్కు కూడా మంచిది కాదు. అందుకనేసే ఈ విధంగా నేను ఖచ్చితంగా తీస్తానండి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాదాపు ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఏంటంటే మనం ఈ టమోటాలు ఎన్నైతే ఉన్నాయో ఆ టమోటాలు పెడతాం చూశారు, ఆ టమోటాలు ఆ నీళ్ళల్లో మునిగాలి అంటే అంతమందం నీళ్ళు ఉండాలండి, ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన టమోటాలన్నింటినీ అంటే తొడిం భాగంలో ఉన్న గడ్డని తీసిన టమోటాలన్నింటినీ ఆ నీటిలో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాదాపు ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు తీసుకుందామండి. ఆ ఎండుమిరపకాయలను కూడా అదే నీళ్ళల్లో వేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఆ తర్వాత వీటిని కాస్త అలా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టాలండి. మూత పెట్టినాక దాదాపు ఒక 6-8 నిమిషాలు అంతసేపు అయితే వీటిని బాగా మనం హై ఫ్లేమ్లో పెట్టి మంట ఉడికించాలి. అది కూడా మనకు ఉడికినాయి అని ఎట్లా తెలుస్తుందంటే ఈ టమోటాలు ఏదైతే ఉన్నదో మీద ఈ నెర్లు వస్తాయండి. మీద ఉన్న తోలు భాగంలో మొత్తం ఈ టైప్లో పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చిందంటే మనకి ఆ టమోటా ఉడికిందని అర్థం అండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఇంకొక విధానం కూడా తెలుస్తుంది. ఈ మీద తోలుని కొద్దిగా అలంగానే ఎలా వచ్చేస్తుంది చూడండి, కొద్దిగా అనంగానే ఈ టైప్లో మనకి వచ్చేసేయాలి. అప్పుడు ఈ టమోటాలు బాగా ఉడికినట్టు, ఓకేనా. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వీటితో సహా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసి చల్లారనిచ్చి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ టమోటాల మీద ఉన్న తోలు మొత్తాన్ని తీసేసుకోవాలండి. చల్లారడం అంటే పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీయండి, సింపుల్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఈ టైప్లో మనం ప్రతి టమోటాకి కూడా ఈ టైప్లో మీద ఉన్న తోలుని తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండుమిరపకాయలు ఈ నీటిలో ఎలా ఉడికాయో కూడా అది కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి. ఉట్టిగా అలా అనగానే చితికిపోతాయండి, ఓకేనా. చాలా బాగా ఉడుకుతాయి, కానీ ఆ నీళ్ళు కూడా వేస్ట్ పోవండోయ్, మళ్ళా వాడదాం. ఇప్పుడు మిక్సీ జారి తీసుకునేసి ఈ టమోటాలన్నింటినీ కొంచెం అలా ఒత్తి ఒక్కొక్క టమోటాని దాంట్లో వేసేసుకోవాలండి. గ్రైండ్ అవ్వడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అందుకనే కొద్దిగా అలా నొక్కి అలా వేసేస్తానండి నేను, ఓకేనా. ఈ టైప్లో వీలైన వాళ్ళు అలా చేసుకోండి. ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉడకబెట్టిన ఈ ఎండుమిరపకాయలను కూడా దాంట్లో వేసేసి ఇంకా దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, స్మూత్గా గ్రైండ్ అవుద్దండి, ఓకేనా. ఈ టైప్లో గ్రైండ్ చేసిన దాన్ని ఇప్పుడు పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం రైస్ తీసుకోవాలండి. నేను ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నానండి, అంటే మేము పండించుకున్న పంట బియ్యము, ఓకేనా. వీటిని నేను ఒక 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసులు తీసుకునేసి దాన్ని సేమ్ ఆ గ్లాసు కొలతను మాత్రం ఉంచుకోండి. ఆ గ్లాసు కొలతతోనే మనం నీళ్లు పోసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ బియ్యాన్ని 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలండి. ఈ ఇంట్లో మన సొంత బియ్యం కాబట్టి కొంచెం 1కి 4 సార్లు కడుక్కుంటే సరిపోద్దండి. బయట కొన్న బియ్యం మాత్రం కొంచెం ఎక్కువ సార్లు కడుక్కోవాలండి, ఎందుకంటే అవి కొంచెం పాడవకుండా వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి, ఓకేనా. ఇప్పుడు వీటిని మనం కాసేపు నాననివ్వాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఈ రైస్ ఉడికేయటానికి సైజు సరిపోయేంత ప్యాన్ కావాలి. దాంట్లో 2 గంటెల నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఆ తర్వాత యాలకులు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిల్లో స్టార్ పువ్వు ఒక 3 దాకా వేసుకునేసి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. వేశాక ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఇలా చీరి దాంట్లో వేసుకోవాలండి. వేశాక కొద్దిగా అలా వేగనివ్వాలి.
ఇలా కొంచెం ఈ పచ్చిమిరపకాయలను వేగిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డని ఇందులో వేసుకుందామండి. అది సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కాకుండా. ఈ టైప్లో పొడవుగా కట్ చేసిన వాటిని ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం కాస్త కలుపుతూ వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పిడికిడు వచ్చేసి కొత్తిమీర కాడలు వేసుకుందామండి. అంటే ఆకుల కన్నా కాడలు ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత పుదీనా కూడా ఒక పిడికిడు దాంట్లో వేసుకొని, ఆ తర్వాత కరివేపాకండి అదొక 4 రెమ్మలు దూసి అందులో వేసుకొని ఇప్పుడు కొద్దిగా వేగనిచ్చుకోవాలండి. ఇది కూడా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ ఒక్కసారి పీల్చాలి, కడుపు నిండిపోద్ది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇది కూడా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే అండి పచ్చి వాసన పోయేదాకా దీన్ని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాతే వేరే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన టమోటా ముక్కల్ని దాంట్లో వేసుకొని ఇప్పుడు కాస్తలా వీటిని లైట్గా మెత్తబడనివ్వాలండి. ఈ టమోటాలని గుజ్జు కానియకూడదు, ఇలా మెత్తబడనివ్వాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇందాక ఏం గ్రైండ్ చేసాము, టమోటాలు ఎండుమిరపకాయలు వీటిని ఉడకపెట్టాం కాదు నీళ్ళల్లో, ఆ టమోటాలను గ్రైండ్ చేసాం కాదు, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ వేగనివ్వాలండి. ఇది ఎలా అంటే తుక అంటూ ఉడకాలి. మనం ఈ పేస్టు ఇవన్నీ కూడా దీంట్లో ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం కడిగి నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసుకుందాం. అంటే బియ్యం దాదాపు ఒక 10 నిమిషాల సేపు అయితే నానాలండి. అలా నానబెట్టి వేసిన రైస్కి, నానబెట్టకుండా ఉట్టిగా కడిగి పోసిన రైస్కి చాలా తేడా ఉంటుందండి. ఓకేనా. అంటే మనం తినేటప్పుడు ఆ రైస్లో రుచి చాలా తేడాగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇలా కిందకి మీదకి తిరిగేస్తూ మంట కొంచెం లోలో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని 1 నిమిషం పాటు దీంట్లో వేగనివ్వాలి. ఈ రైస్ని మనం ఈ చేసిన పేస్ట్లో ఇలా బాగా కలిసిపోవాలండి. ఇందులో ఉన్న నీరంతా పీల్చుకోవాలి, ఆ టైపు రావాలండి. ఇందాక మనం టమోటాలు ఎండుమిరపకాయలు ఉడకబెట్టాం కదా, ఆ నీటిని ఇప్పుడు వాడేసుకుందాం. ఓకేనా. ఇందాక ఏ గ్లాస్తో అయితే రైస్ వేసామో అదే గ్లాస్తోనే ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ కూడా ఇందాక మనం 3 గ్లాసులు రైస్ వేసాం కదా, 4.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. అంటే ఇందాక టమోటాలు ఉడకబెట్టిన నీళ్లు ఇవి ఇవ్వన్నా కానీ కొలతకైతే 4.5 గ్లాసు రావాలి. ఓకేనా. ఇవి వచ్చినాక ఇప్పుడు కాస్తలా తిరగదిప్పుకొని అంటే కిందకి మీదకి తిరిగేసుకొని రుచి చూసి ఈ టైంలో కూడా సాల్ట్ వేసుకోవచ్చండి, ఒకవేళ ఇందాక వేసింది సరిపోకపోతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దీన్ని దాదాపు 10-12 నిమిషాలు చెప్పైతే ఉడకనివ్వాలండి. అంటే మధ్యలో కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మధ్యలో ఒకసారి చెక్ చేశాను. ఇప్పుడు దాదాపు అంటే 70-75% ఉడికిందండి రైసు. ఈ టైంలో ఏంటంటే ఒక్కసారి అంటే పస్స కలబెట్టకుండా కొంచెం నిదానంగా ఇలా తిరిగేసుకోవాలండి. ఎందుకంటే అన్నం గంజి కడుతుంది, మెత్తగా అయిపోద్ది. కాబట్టి ఇలా స్మూత్గా తిరిగేసుకోవాలండి. అంటే కింద నుంచి అడుగు నుంచి మీదకి ఇలా లైట్గా ఇలా తిరిగేసుకునేసి మళ్ళీ మీద ఎప్పటిలాగే పూర్తిగా సదంగా వేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఆ కొరవ కూడా ఉడకనిచ్చుకోవాలండి. కానీ ఇప్పుడు నుంచి మాత్రం మంట మీడియంలో ఉండాలి. మీడియంలో కూడా కాదు, ఇంకా లోలో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఓకేనా. ఎందుకంటే అడుగు పట్టుకోకుండా సూపర్గా ఉడికిపోద్దండి ఆ వేడికేను. అర్థమవుతుందా. ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా గట్టిగా అంటే ఒక 20-25 నిమిషాల లోపలే అయిపోతుందండి రెడీ. కానీ తింటుంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే కొంచెం లెంత్ అయినా పర్వాలేదని చెప్పేసి అందరికీ అర్థం కావాలని ఇంత సింపుల్గా దీన్ని చూపించానండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీనిలోకి వేరే ఏ కూర అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చికెన్ వండుకున్నారా, చికెన్ వేసుకోవచ్చు, మటన్ అయినా వేసుకోవచ్చు, కోడిగుడ్డు కూర అయినా వేసుకోవచ్చు. ఏది లేదు పెరుగు పులుసు అయినా కానీ దీంట్లో వేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళైతే ఈ పెరుగు పులుసు అయితే కంపల్సరీ యూజ్ చేస్తారు. కాబట్టి నేను దాంతో ఈ వెజిటేబుల్ కాబట్టి చూపించాను. దీంతో ఏదైనా సరే
సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరొక వీడియోలో కలుద్దామా?